దయచేసి వినండి, మీకు టైం లేకపోతే టైం తీసుకొని మరి వినండి. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రికి, భారతదేశ ప్రభుత్వానికి ఇది ఒక చెప్పు దెబ్బ. ఈ మాట ఎందుకన్నానో మీకే అర్థమైంది, వీడియో మొత్తం వినండి. వైభవ్ సూర్యవంశీ ఎట్లాంటి క్రికెట్ ఆడుతున్నాడంటే చూసారు కదా, అట్లాంటి పిల్లోడు మీ ఇంట్లో లేడా? 15 ఏళ్ల వయసులో మనం ఎంత క్రికెట్ ఆడేవాళ్ళమో, ఎంత బాగా ఆడేవాళ్ళమో మనకు తెలుసు. కానీ ఏ రోజైనా కానీ మన ఇంట్లో వాళ్ళు మనకు సపోర్ట్ చేశారా? మన ఇంట్లో వాళ్ళే మనకి ఎప్పుడైనా సపోర్ట్ చేశారా? కానీ వైభవ్ వాళ్ళ అమ్మ నాన్న ఆ టాలెంట్ని గుర్తించి ఆ టాలెంట్ని టోర్నమెంట్ దా తీసుకొచ్చారు. ఈరోజు వాళ్ళు ఆ సక్సెస్ చూశారు. వాళ్ళ ఫ్యామిలీ ఒక నార్మల్ ఫ్యామిలీ, ఒకే ఫ్యాన్ కింద అందరూ పడుకునేవాళ్ళు. బట్ ఈరోజు మాత్రం తన సక్సెస్ వల్ల వాళ్ళందరూ ఒక విల్లాలో పడుకుంటున్నారు. కేవలం వాళ్ళ కొడుకు వల్ల, వాళ్ళ కొడుకు టాలెంట్ని ఎంకరేజ్ చేయడం వల్ల. వైభవ్ లాగా 20 years లోపల ఉన్న పిల్లలు ఇండియాలో 30 కోట్ల మంది ఉన్నారు. 30 కోట్ల మందిలో ఒకడే ఉన్నాడు వైభవ్ సూర్యవంశీ. మిగతా వాళ్ళు లేరా? ఇంకా తొక్కేస్తుంది ఇంట్లో వాళ్ళే, పేరెంట్సే. చదువుకో చదువుకో చదువుకో, ఏం చేస్తున్నారు చదువుకొని? ఇదిగో ఇట్లా మైకులు పట్టుకొని ఏం తెలియకపోయినా మాట్లాడుతున్నారు. తల్లిదండ్రులు ఎప్పుడన్నా అడిగారా మీ పిల్లల్ని, నాన్న నీకు ఏమి ఇష్టం రా, చదువుకుంటావా, లేకపోతే ఏమన్నా గేమ్ మీద నీకు ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే ఇంకేమన్నా చేస్తావని ఎప్పుడన్నా అడిగారా మీ పిల్లల్ని? ఏ కాడికి చదువుకో చదువుకో చదువుకో. ఏముంది చదువుకుంటే? ఓకే, చదువుకున్న వాళ్ళందరూ బాగానే ఉన్నారు. ఓకే, నేను చదువుని తప్పన్ను, బట్ చదువు కన్నా వాళ్ళ ప్యాషన్ ఎక్కువ కదా. ఎప్పుడన్నా అడిగారా వాళ్ళని? అసలు శాల్యూట్ చేయాల్సింది వైభవ్ సూర్యవంశీకి కాదు, వాళ్ళ అమ్మా నాన్నకి. తన కొడుకు టాలెంట్ని వాళ్ళు గుర్తించారు, సపోర్ట్ చేశారు. కానీ మన ఇంట్లో వాళ్ళు మనకి ఎప్పుడు సపోర్ట్ చేయలేదు. మన అమ్మా నాన్నే కాదు, మన గవర్నమెంట్ కూడా అలానే ఉంది. ఎందుకంటే ఎన్ని స్కూల్స్లో గ్రౌండ్లు ఉన్నాయి, ఎన్ని స్కూల్స్లో ప్లే ఏరియా ఉంది, ఎన్ని స్కూల్స్లో స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు, ఎన్ని స్కూల్స్లో స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉన్నాయి. అరే ఒక బిల్డింగ్ కనిపిస్తే చాలు ఎంబటిన స్కూల్ పెట్టేస్తారు, కాలేజ్ పెట్టేస్తారు. వాళ్ళకంటూ యాక్టివిటీస్ కావాలి, ఒక గ్రౌండ్ కావాలి, ఇవన్నీ కావాలి అని. ఇప్పుడున్న స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అవేమీ వద్దు. చదవాలి చదవాలి చదవాలి, చదివి సంక నాకిపోవాలి. పేరెంట్స్ మీకు కూడా అదే కదా కావాల్సింది. వాడు చదవాలా చదవాలా చదవాలా, మార్కులు రాకపోతే తిడతారు, వాడు చచ్చిపోతారు సూసైడ్ చేసుకొని. అదే కావాలి మీకు. ఇండియాలో స్పోర్ట్స్కి అసలు ఛాన్సే లేదా? ఇన్ని స్పోర్ట్స్ ఉన్నాయి, క్రికెట్, కబడ్డీ, హాకీ, వాలీబాల్, బాస్కెట్బాల్, ఇన్ని ఉన్నాయి. వీటన్నిటిలో మీ కొడుకు ఏదో దాంట్లో మంచి టాలెంట్ ఉన్నవాడే, బట్ మీరు ఎప్పుడు గుర్తించరు. ఒక్కసారి అడగండి మీ పిల్లల్ని, నాన్న నీకేమి ఇష్టం, నీకు చదువు ఇష్టం, ఓకే చదువుకో, చదువుతో పాటు ఏమైనా స్పోర్ట్స్ ఆడతావా, ఎక్కడైనా జాయిన్ చేయమంటావా, అడగండి ఒకసారి. అంటే ఇండియాలో 20 years లోపు ఉన్న వాళ్ళు 30 కోట్ల మంది ఉన్నారు. 30 కోట్ల మందిలో సూర్యవంశీ ఒకటే బయటకు వచ్చాడు. మిగతా వాళ్ళు ఏమయ్యారు? మీ వాళ్ళే చచ్చిపోయారు. ఇందాక చెప్పే కదా, వైభవ్ సూర్యవంశీ మిగతా తల్లిదండ్రులకి చెప్పుతో కొట్టిన సమాధానం. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్,